రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలం ఆరాధనకు వచ్చిన మీ అందరికీ కూడా శుభాభివందనాలు. అందరికి వందనాలమ్మా. అందరూ గట్టిగా చెప్పండి, నోర్లెత్తి అయ్యా వందనాలు అని చెప్పండి. అమ్మా వందనాలు. ఓకే, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథముల నుంచి ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. ఎలయనగా దైవ దృష్టికి మంచివాడిగా నుండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. అయితే దైవ దృష్టికి దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఈరోజు ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి. యాసవ కాలంలో దేవునితో ఎక్కువ గడపడం మనకు ఆశీర్వాదం. ఈ మందిరానికి అర్థమైపోయింది ఏమన్నానంటే, ఇవన్నీ కూడా టెంపరవరీయే, రేపో మాపో తీసేసే అని చెప్పి ఫ్యాన్ తిరగడం ఆగిపోయింది. అది ఓటోటిగా ఉంది, ఇవన్నీ ఓటోటిగానే ఉన్నాయి. దేవుడు అన్నీ కూడా పర్మనెంట్ అయినాయి. దేవుడు ఇచ్చునుగాక. హల్లెలూయా. ప్రజలు ఓటుగానే ఉన్నారు, ఓటోళ్ళందరూ సరే సంఘంలో స్థిరపడునుగాక. హల్లెలూయా. ఓటు గుడ్డుకి వాల్యూ ఉండదు, అందరూ కూడా మంచి గుడ్లుగా మారుదురుగాక. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యం విందాము. బైబిల్లో చాలా మాటలు ఉన్నాయండి. దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, దైవ దృష్టికి ఎవరు మంచివారిగా ఉంటారో వారికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును దేవుడు దయచేస్తాడంట. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామమున మహిమపడదాం. హల్లెలూయా. ఎలా ఉండాలి? ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా నుండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును దేవుడు అనుగ్రహించును. హల్లెలూయా. మనము మన జీవితాల్లో దేవుని ఎదుట మంచివారిగా ఉండాలి. అందరు చెప్పండి, దేవుని ఎదుట ఎలా ఉండాలి? అందరు చెప్పాలి. అందరు పుచ్చువారుగా ఉండాలంట. పుచ్చువారు కుళ్ళువారు కాదమ్మా. ఎలా ఉండాలంట? మగవాళ్ళందరూ చెప్పండి, దైవ దృష్టికి అంటే దేవుని కన్నులకి అందరము మాట్లాడాలి, అందరము మంచివారిగా ఉందుముగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దైవ దృష్టికి ఎలా ఉండాలయ్యా అంటే, అందరూ మంచివారిగా ఉండాలి. ఒక వ్యక్తి దేవుని దృష్టికి మంచివాడిగా లేకపోతే, ఒక వ్యక్తి దేవునికి అయిష్టుడిగా ఉంటే వాడి జీవితంలో సంతోషం ఉండదు, వాని జీవితంలో దేవుని జ్ఞానం ఉండదు, వాని జీవితంలో దేవుని తెలియ ఉండదు. అందుకే బైబిల్ చెబుతుంది, దైవ దృష్టికి ఎవరు మంచివారిగా ఉంటారో వారి జీవితంలో ఆనందం ఉండునుగాక. హల్లెలూయా. కొద్ది నిమిషాలు ఈ మంచితనాన్ని గురించి విందాం. మంచిగా ఉంటే ఏమేమి లాభాలు, అసలు మంచోడుగా మారాలంటే ఏం చేయాలో, చెడ్డోడుగా ఉంటే ఏమేం జరుగుతాయో కొద్ది నిమిషాలు విని ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ఏంటి పాస్టర్ గారు లేటుగా వస్తున్నారు అనుకోవద్దు, ఎందుకంటే రోడ్లు ఒకటి బాగలేదు. రెండోది, మేము ఇక్కడ 6ంటికి బయలుదేరి 8:30 కాడి నుంచి అక్కడ ఆరాధన చూసుకుని వాళ్ళందరూ ప్రార్థన చేసి మళ్ళీ పరుగున వస్తున్నాం. మీరన్నా తినొచ్చారేమో, నేను ఇంకా ఏం తినలేదు. అది దప్పికేస్తున్నా, నీళ్లతోనే బతుకుతున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పాస్టర్ గారు లేటుగా వస్తారని లేటుగా రామాకండి. మీరందరూ కూడా యథావిధిగా 10 గంటలకు రండి. పాస్టర్ గారు వాళ్ళు ఇక్కడ ఉన్నారు, ఆరాధన అంతా బాగా నడిపిస్తారు. నేను వాకింగ్ టైంకి వస్తాను. నేను పెందల కాడ వస్తే ఆరాధన నేనే చేస్తాను, లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా జరిగిస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే అన్ని సంఘాలను చూసుకోవాలి. అన్ని సంఘాలు అన్ని కళ్ళు లాంటి, ఒక్కరిని పోయినా డేంజరే. అందుకే అన్ని కళ్ళని క్రమంగా చేసుకుంటూ రావాల్సి వస్తుంది కనుక అన్ని దగ్గరగా కొద్ది టైం గడపాల్సి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక విందాము, దైవ దృష్టికి మంచివారిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని దృష్టికి ఎలా ఉండాలంట?
అందరికి చెప్పండి, దేవుని దృష్టికి. సెకండ్ ఇచ్చి చెప్పండి, దేవుని దృష్టికి నీవు మంచివాడిగా ఉందువుగాక. దేవుని దృష్టికి నీవు మంచివాడిగా ఉందువుగాక. దేవుని దృష్టికి చెడ్డవాడిగా ఉండొద్దు. అది సంతోషం కాదు, జ్ఞానము రాదు, తెలివి రాదు, వెర్రోడు అవుతావు. ఆ తర్వాత క్రాక్ వచ్చింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వినాలండి, ఒక వ్యక్తి జీవితములో దేవుని ఎదుట మంచిగా కనపడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజు మంచిగా కనపడడం అంటే ఒక మంచి చీర కట్టుకోవడమో, లేదా ఒక మంచి బట్టలు వేసుకోవడమో, తలకు కటింగ్ కొట్టించుకోవడమో, నొసులు గీకించుకోవడమో, ఏదేదో రాసి ముఖం తెల్లగరిపి, ఇది కాదండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ భూ సంబంధమైన కలరు కాదు, ఈ భూ సంబంధమైన క్యాస్ట్ కాదు, ఈ భూ సంబంధమైన క్యాష్ కాదు, కానీ దేవుని దృష్టి ఎవరి మీద ఉంటుందో ఆ దేవుని దృష్టిలో ఎవరు మంచివారిగా ఉంటారో వారి జీవితాల్లో దేవుడు కొన్ని కార్యాలు చేస్తాడంట. హల్లెలూయా. ముందు ఏమేం కార్యాలు చేస్తాడో చూసి ఆ తర్వాత ఎలా మంచివాడిగా మారాలో కూడా విందాం. వింటానన్న వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆకలి ఉన్న వాళ్ళు చెప్పండి. వెళ్ళిపోతానన్న వాళ్ళు చెప్పండి. ఆ వెనక బ్యాచ్ ఎప్పుడు కూడా వెళ్ళే ఊపిలోనే ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కీర్తనల గ్రంథము 125వ కీర్తన 4వ వచనాన్ని చదువుదాం. యెహోవా మంచివారికి, జాగ్రత్తగా వినాలి, యెహోవా మంచివారికి మేలు చేయును, యథార్థ హృదయులకు మేలు చేయుము. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడంట? యెహోవా మంచి వారికి మేలు చేస్తాడు. హల్లెలూయా. దేవుడు మేలు ఎవరికి చేస్తారమ్మా? ఈ తాగే వాళ్ళకి, తిరిగే వాళ్ళకి చేస్తాడా? ఎవరికి చేస్తాడు? మంచోళ్ళకి చేస్తాడు. నువ్వు ఒప్ప ఎవరికి ఇస్తావు? ఇచ్చేవాడుగా, ఎగ్గొట్టేవాడుగా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు కూడా మంచి వారికి మేలులు చేస్తాడు. మంచి వారికి దేవుని దీవెన వచ్చింది, మంచి వారికి దేవుని ఆశీర్వాదం వచ్చింది. అందుకే దేవుని ఎదుట మంచిగా ఉంటే దేవుడు మనకు మేలు చెయ్యనుగాక. మంచిగా ఉంటే ఏం జరిగిద్దండి? మొదట జ్ఞానం వచ్చింది, 2 తెలివి వచ్చింది, 3 ఆనందం వచ్చింది. హల్లెలూయా. 3 విషయాలు, ఒకే అంశం ఈరోజు. మంచోడా చెడ్డోడా? మంచోడా చెడ్డోడా? ఇప్పుడు నువ్వు మంచోడో చెడ్డోడో నువ్వే డిసైడ్ అవ్వాలి. నువ్వు మంచిగా ఉంటే నీకు మేలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మంచోడికి దేవుడు ఏం చేస్తాడంట అమ్మా? ఏం చేస్తాడంటమ్మా? ఏదో కోడి అంటున్నారమ్మా. కోడి కాదు, కుక్క కాదు. ఏం చేస్తాడంట? మంచివాడికి దేవుడు ఎప్పుడు మేలే చేస్తాడండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మంచివాడికి దేవుడు ఎప్పుడు మేలే చేస్తాడు. యథార్థవంతులకు దేవుడు మేలు చేస్తాడు. వారికి జ్ఞానం ఇస్తాడు, తెలివినిస్తాడు. వారి జీవితములో దేవుడు సంతోషమిచ్చునుగాక. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరచుదాం. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుదాం. భక్తి విడిచిన వాని మార్గములు వానికే వెక్కిసమగును, మంచివాని స్వభావము వానికే సంతోషము. హల్లెలూయా. 19వ వచనం కూడా చదువమ్మా. చెడ్డవారు మంచివారి ఎదుటను భక్తిహీనులు నీతిమంతుల తలుపు నొద్దను వంగుదురు. హల్లెలూయా. ఎవరు వంగుతారంట? చెడ్డవారు మంచివారి ఎదుటను, నీతిమంతుల ఎదుట పాపులను వాళ్ళ తలుపుల దగ్గరికి వచ్చి వంగిపోతారండి.
హల్లెలూయా. ఈరోజు చాలా మంది అనుకుంటున్నారు, ఎంత మంచిగా ఉన్నానయ్యా, వాడు చూడు అసలు దేవుణ్ణి నమ్ముకోలేదు, తాగుతున్నాడు, తిరుగుతున్నాడు, వాడు దుష్టుడిగా ఉన్నాడు, వాడు బాగానే ఉన్నాడు, నేనెందుకు ఇలా ఉన్నానని చాలా మంది బాధపడతారు. బైబిల్ ఏం చెబుతుందంటే, దుష్టులంట మంచివారి ఎదుట ఏదొక రోజు చెడ్డవారు వంగిపోవాల్సిందే. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామమున మహిమపడదాం. హల్లెలూయా. చప్పలు గట్టిగా హల్లెలూయా. నీవు మంచివాడిగా ఉంటే ఏ రోజుకైనా చెడ్డవారు నీ దగ్గరకు వచ్చి వంగిపోతారండి. హల్లెలూయా. మంచివారి ఎదుట చెడ్డవారి మంచివారి ఎదుటను భక్తిహీనులు నీతిమంతుల తలుపునొద్దను వంగుదురు. హల్లెలూయా. మంచోడుగా ఉండి ఇన్ని లాభాలండి. మనోళ్ళేమో అన్ని తగాదలే, ప్రార్థనలో తగాదలే, కుటుంబంలో తగాదలే, వీధుల్లో తగాదలే, అన్ని చోట్ల తగాదలేనండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. దేవుని ఆశీర్వాదం ఎవరికి వచ్చింది? శత్రువులు ఎవరి ఎదుట వంగుతారు? దేవుడు ఎవరికి మేలు చేస్తాడు? ఎవరికమ్మా? పుచ్చోళ్ళగా మంచోళ్ళగా? మంచోళ్ళకి మేలు చేస్తాడు. చాలా మంది మైండ్ డేంజర్ గా ఉంటాయండి, అవకాశవాదులు. ఈ అవకాశవాదులు మంచి మైండ్లు కాదు. అలాంటి వాడికి దేవుడు ఎప్పుడు మేలు చేయడు. నీవు మంచిగా ఉండు, యథార్థంగా ఉండు. దేవుడు అంటున్నాడు, మంచి వాడికి నేను మేలే జరిగిస్తాను. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. మత్తయి సువార్త 13వ అధ్యాయము 45వ వచనాన్ని చదువుదాం. మరియు పరలోక రాజ్యము పరలోక రాజ్యము మంచి ముత్యములు కొన వెతుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దానిని కొనును. హల్లెలూయా. జాగ్రత్తగా వినాలండి. పరలోక రాజ్యం ఎలా ఉందంటే, మంచి ముత్యములు కొంటున్న వర్తకుడుగా ఉందంటండి. హల్లెలూయా. ఎక్కడైతే మంచి ముత్యం దొరికిందో, ఈ కొనే వ్యక్తి అంట తనకు కలిగిన సమస్తాన్ని కూడా అమ్మి ఆ మంచి ముత్యాన్ని కొనుక్కుంటున్నాడంట. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. తనకు కలిగిన సమస్తమును అమ్మి ఆ ముత్యమును కొంటున్నాడు. ఆ ముత్యం ఎవరంటే మనమేనండి. హల్లెలూయా. ఆ ముత్యం ఎవరు? మనమే. మనది కొందెవరు? పరిశుద్ధ గ్రంథముల నుంచి, అపోస్తుల కార్యాల గ్రంథం. మనల్ని ఎవరు కొన్నారు? పరిశుద్ధ గ్రంథముల నుంచి అపోస్తుల కార్యాల గ్రంథము 20వ అధ్యాయము 28వ వాక్యాన్ని చదువుదాం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును. చాలండి. హల్లెలూయా. దేవుడు దేంతో సంపాదించుకున్నాడంట సంఘాన్ని? తన సొంత రక్తముతో. తనకున్న ఆఖరి రక్తపు బొట్టు వరకు తనకు కలిగిన సమస్తాన్ని ఇచ్చి దేవుడు తన సంఘాన్ని సంపాదించుకున్నాడు. కొడదాం గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామమున మహిమపడదాం. హల్లెలూయా. అయితే ఎక్కడ మంచి ముత్యములు కనబడినయో ఆ యజమానుడు అంటున్నాడు, మంచి ముత్యము కొరకంట సమస్తాన్ని ఖర్చు చేసి సమస్తాన్ని మంచి ముత్యం కొరకు దారబోస్తాడంటండి. హల్లెలూయా. నీవు దేవుని ఎదుట మంచివాడిగా ఉన్నావనుకో, నీ కోసం దేవుడు ఎంతైనా ఖర్చు చేస్తాడు. అవునా కాదా? అక్కడ అది రాస్తుందా? ఇంకేమైనా రాస్తుందా అమ్మా? మళ్ళా చదవండి. మత్తయి సువార్త అందరూ చదవండి. అందరు కలిసి చదువుదాం. 13వ అధ్యాయము 45వ మాట. అందరూ నాతో కలిసి చెప్పండి. మరియు ఒక నిమిషం అందరికి చెప్పాలి. మరియు అందరు గట్టిగా, మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను
కొన వెదుకుచున్న వర్తకుని పోలియున్నది. అతడు ఆ ముత్యము ఒక ముత్యమును అతడు అమూల్యమైన, అందరు చెప్పాలి, అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగిన దంతయు అమ్మి దానిని కొనును. హల్లెలూయా. ఏం చేస్తున్నాడంట? మంచి ముత్యాన్ని చూడగానే తనకు ఏదైతే ఉందో దాన్నంతా అమ్మి ఆ ముత్యాన్ని సంపాదించుకున్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు కూడా మనందరి మీద ప్రేమ చూపించి మనందరం భక్తిలో నమ్మకంగా ఉంటామని, విశ్వాసంలో నమ్మకంగా ఉంటామని, దేవునికి మనం ఉపయోగపడతామని, మనము మంచివారని ఎంచి దేవుడు మన కొరకు తన స్వరక్తాన్నిచ్చి మనల్ని కొనుక్కున్నాడండి. గట్టిగా ఒకసారి చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని పడదాం. హల్లెలూయా. మంచివాడి కోసం దేవుడు ఏం చేస్తాడు? ఎంతైనా ఖర్చు చేస్తాడండి. మీ పిల్లలు చెడ్డోళ్ళు అయితే వాళ్ళకి ఏమైనా ఖర్చు చేస్తారా? మాటినోడికి చేస్తారు. దేవుడు కూడా అంతే. మంచోడికి మేలు, మంచోడికే దేవుని ఆశీర్వాదము. మంచివాడి దృష్టిలో, మంచివాడి పట్ల దేవుడు ఏదైనా చేస్తాడు. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. మంచివాడి కొరకంట దేవుడు ఏదైనా చేస్తాడు, ఎంతైనా ఖర్చు చేస్తాడు, ఏమైనా చేస్తాడు. ఆ మంచివారి లెక్కలో మనందరము ఉందుముగాక. హల్లెలూయా. మంచివాడి కొరకు ఖర్చు చేస్తాడండి దేవుడు. అందుకే సంఘములో నువ్వు మంచిగా ఉండాలి. కొంతమంది అంటారు, ఏంటి పాస్టర్ గారు మాకు ఎప్పుడు మేము ఇట్లాగే ఉంటున్నాం, వాళ్ళని చూడు మొన్నే వచ్చారు, వీళ్ళని చూడు నిన్నే వచ్చారు, వీళ్ళేం వందల సాక్ష్యాలు చెబుతున్నారు, వారి జీవితాలు కార్యాలంటే వాళ్ళు మంచివారిగా ఉన్నారు, కార్యాలు జరుగుతున్నాయి. నువ్వేమో చెత్త మండితో ఉన్నావు, చెత్త కార్యాలు జరుగుతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాళ్ళేమో దేవుని మీద ఆధారపడుతున్నారు, మంచిగా బ్రతుకుతున్నారు, విశ్వసిస్తున్నారు. దేవుడు కూడా మంచివాడి కొరకు సమస్త కార్యాలు చేస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు 25 ఏళ్ల బట్టి మందిరానికి వచ్చినా, 10 సంవత్సరాలుగా బాప్టిజం తీసుకున్నా, నీ మైండ్ మారలేదు, నీ ఆలోచన మారలేదు, నీ కుయుక్తి బుద్ధులు మారలేదు కాబట్టి మేలు జరగట్లేదండి. హల్లెలూయా. ఆ మధ్యకాలంలో ఒక ఆమె ప్రార్థనకు వస్తుందండి. వస్తా ఉంతేసుకుంది. ఆ వంతుంది పక్కన వాళ్ళ పొలం బాగా పండింది పాత్ర గారు, ఆమె ఈ ప్రార్థనకి వస్తుంది, నేను ఈ ప్రార్థనకు వస్తున్నాను, నా పొలం పండలేదని చెప్పి అందండి. అది విషయం నాకు కూడా తెలియదు, ఎవరో వేరే వాళ్ళు చెప్పారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. వీళ్ళకి ఒక తోట లాస్ వచ్చింది, వీళ్ళు కూడా పంటలు కొన్నారు. ఆ వంటది వాళ్ళకి దేవుడు మేలు చేశాడు, నాకేం మేలు చేశాడు, నేను మందిరానికి రానని చెప్పి మానేసిందండి. ఆ తర్వాత నాకు చెప్పారు, నేను అన్నాను దేవుడు మేలు చేస్తే నేను మంచోడా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది నీ చెత్తమైంది కాబట్టి అది పండలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వీళ్ళకి కొంత లాస్ వచ్చింది, మందిరం మానారా, దేవుని విడిచిపెట్టారా? మంచివాడికి దేవుడు ఎప్పుడు కూడా మేలే జరిగించునుగాక. హల్లెలూయా. దేవుడు కొన్నిసార్లు టెస్ట్ చేస్తాడండి. దేవుడు అన్ని ఇస్తానే మళ్ళీ టెస్ట్ చేస్తాడు. ఒకసారి లాగుతాడు నీ దగ్గర నుంచి. నీ మంచితనం ఏంటి ఆ రోజు బయటపడిద్ది. మంచోడు బుద్ధి అంట మాంసం దగ్గర తెలిసిద్దంట. ఎప్పుడు తెలిసిద్దమ్మా? ఆ మంచోడు బుద్ధి మాంసం కండ దగ్గర తెలిసిద్ది. అది మంచోడో చెడ్డోడో. మంచోడు బుద్ధి ఎక్కడ తెలిసిద్ది అంటే దేవుడు కార్యాలు ఆపేస్తాడు. ఒక్కోసారి పొలాలు ఎండిపోతాయి, స్థలాలు ఎండిపోతాయి, వ్యాపారాలు ఆగిపోతాయి, బండ్లు వెనకపోతాయి, అన్నీ కూడా పోతాయి. ఆ టైంలో దేవుని దగ్గర నువ్వు ఎలా ఉన్నావో అప్పుడు దేవుడు చూసి నువ్వు మంచి ముత్యానువో లేదా రాయివో తుప్పువో దేవుడు చూసే నీకు ప్రతిఫలం ఇచ్చునుగాక. దేవుడు ఏం చేశాడు? మంచి ముత్యాన్ని కనుగొని సమస్తాన్ని ఖర్చు చేసి దాని కొరకంట సమస్తాన్ని అమ్మి
దాన్ని సంపాదించుకున్నాడండి. గట్టిగా ఒకసారి అందరు కూడా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నా మాటలు అందరికి అర్థమవుతున్నాయా? అర్థమవుతున్న వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. రెండు చేతులు ఎత్తి చెప్పండి హల్లెలూయా. మనం మంచి వాళ్ళగా ఉందుముగాక, అక్క మంచిదవునుగాక, అన్న మంచోడవునుగాక, బాప మంచిదవునుగాక, మంచోడికి దేవుడు మంచి కార్యాలు చేయునుగాక. ఎవరికి దేవుడు కార్యాలు జరుగుతాయి? మంచోడుగా పుచ్చోడుగా? మంచిగా బతకండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకా చదువుదాం, ఈ మంచిలో ఇంకా ఏమేమి ఉన్నాయో చదువుదాం. పరిశుద్ధ గ్రంథములోంచి మత్తయి సువార్త 13వ అధ్యాయం 47వ మాట. మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడిన నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుడి, మంచి వాటిని గంపలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. అలాగే యుగ సమాప్తి యందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును. హల్లెలూయా. పరలోక రాజ్యం ఎలా ఉందంట? సముద్రములో వేయబడిన వలవలే ఉందంటండి. నానా విధాల చేపలతో నిండిన వలనగా దేవుని సంఘము. ఈ వల విసినప్పుడు, వలనగా సువార్త, ఈ వల విసినప్పుడు దేవుని వాక్యము చేత పట్టబడి వలనే సంఘములోనికి లోకములున్న ప్రజలు వస్తారండి. హల్లెలూయా చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. లోకములున్న ప్రజలందరూ కూడా వల వంటి సంఘములోకి వస్తారు. ఈ సంఘములోకి వచ్చిన వ్యక్తులంట యుగ సమాప్తి సమయంలో దేవదూతలు వచ్చి గ్రేడింగ్ చేస్తాయంట. మంచి వారిని తీసుకెళ్లి బుట్టలో పడేస్తాయంట, చెడ్డవాటిని తీసుకెళ్లి అగ్నిగుండంలో పడేస్తాయంట. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయో ఉండును. హల్లెలూయా. మంచోడికి ఏం దొరికిద్ది? ఏం దొరికిద్దమ్మా? మంచోడికి ఏం దొరికిద్ది? నరలోక రాజ్యమా, పరలోక రాజ్యమా? అక్క చెప్పాలి అందరూ కూడా. ఈ దెబ్బతో మంచోళ్ళు ఎవరో చెడ్డోళ్ళు ఎవరో తేలునుగాక. ఈ వల్ల అందరూ వస్తున్నారు, ముఖ్యమే. వల్ల బాగా నిండుతుంది. ఇక్కడ నిండడం కాదు, పరలోక రాజ్యంలో కూడా నిండుదుముగాక. హల్లెలూయా చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. దేవుని సంఘములో నీవు మంచి వ్యక్తిగా కనబడాలి. దేవుని ఎదుట మంచి వ్యక్తిగా దేవుడికి కనబడాలి. ఆయన దేవదూతలు వచ్చి నిన్ను చూసినప్పుడు, దైవ సేవకులు నిన్ను చూసినప్పుడు, నీ ప్రవర్తన, నీ పరిచర్య సమస్తము కూడా మంచిదైతే నిన్ను తీసుకొని వెళ్ళి పరలోక రాజ్యమని బుట్టలో నిన్ను భద్రంగా చేస్తారు. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామన్న పడదాం. హల్లెలూయా. నీవు గాని చెడ్డోడయ్యాడో అమ్మా, ఏపుడే అక్కయ్య, ఏపుడే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మంచోడికి ఏం దొరుకుతుంది? పరలోక రాజ్యము. చెడ్డోడుకుందా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెడ్డవాడికి పరలోక రాజ్యం లేదు. మనందరి జీవితాలు మంచిగా మార్చుకోవాలండి. దేవుని దృష్టిలో మంచిగా ఉంటే బోల్డన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. హల్లెలూయా చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఈరోజు చాలా మంది చర్చిలకు వెళ్తున్నారండి, ఎక్కడ చూసినా ప్రార్థనలకు వెళ్తున్నారు, మంచి అనేది లేదు. ఏ సంఘములో చూసినా కలతలు, ఒక విశ్వాసికి పడట్లేదు. ఎక్కడ చూసినా గొడవలు. ఆ విశ్వాసి పడితే ఈ విశ్వాసికి నచ్చదు, ఈ విశ్వాసి డమ్ము కొడితే ఆ విశ్వాసికి నచ్చదు, ఆ విశ్వాసిని పొగిడితే ఈ విశ్వాసికి నచ్చదు. ఒకరికొకరికి పొంతలు లేనోళ్ళండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు మంచోడిగా లేకపోతే నీకు పరలోక రాజ్యం అనేది ఉండదు.
నువ్వు ఎన్ని చేసినా, ఎన్ని పాటలు పాడినా, ఎన్ని కానుకలు ఇచ్చినా, ఎన్ని దశంభాగాలు చెల్లించినా నీ బుద్ధి మంచిది కాకపోతే నువ్వు నరకానికి వెళ్దువుగాక. ఆమెన్. ఎందుకమ్మా? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అంటే మేము అందరం నరకానికి వెళ్ళే బ్యాచ్, అందుకే ముందే చెప్పేసుకుంటున్నాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నరకానికి వెళ్తానికి కాదు ఇంత భక్తి చేసేది. ఇంత ప్రార్థన పెట్టుకొని, కూటం పెట్టుకొని, టెంట్ వేసుకొని, భోజనాలు వండుకొని, బస్సుల్లో డీజిల్ పోసుకొని, ఆ ఎండలో పడి ఆ రొప్పుతా ఎక్కుతా వచ్చింది ఎందుకంటే నరకానికి పోతానుక. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. దేవుని దృష్టిలో మంచి వారిగా నుందుముగాక. హల్లెలూయా. ఇంకొక విషయాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథముల నుంచి. అపోస్తలుల కార్యాల గ్రంథము 10వ అధ్యాయం 22వ మాట. అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడైన శతాధిపతియగు కొర్నేలును ఒక మనుషుడు ఉన్నాడు. హల్లెలూయా. కొర్నేలు ఎలాంటి వాడంట? మంచివాడు అనిపించుకున్నాడంటండి. హల్లెలూయా. కొర్నేలు ఎలా అనిపించుకున్నాడంట? మంచివాడు. ఎందుకు ఈ మంచివాడు గురించి చెబుతున్నారంటే వింటాన్ని చెప్తారు. 2వ వచనం చదవమ్మా. 2వ వచనం చదవండి. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయుండి ప్రజలకు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా చాలండి. హల్లెలూయా. కొర్నేలి అంట యూదా వారందరి వలన మంచివాడిగా ఉన్నాడంటండి. హల్లెలూయా. ఈ కొర్నేలి ప్రార్థన చేస్తా ఉంటే ఆ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని యొక్క దర్శనములను కొర్నేలి చూస్తున్నాడండి. హల్లెలూయా. దర్శనాలు ఎవరికి వస్తాయి అమ్మా? దర్శనాలు ఎవరికి వస్తాయి? సినిమాలు చూసేవాళ్ళక, తగాదులు పెట్టుకునే వాళ్ళక? ఎవరికి వస్తాయండి? లోపల ఒకటి పెట్టుకుని బయట ఒకటి మాట్లాడే వాళ్ళక? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దర్శనాలు ఎవరికి వస్తాయి? దేవుడు ఎవరితో మాట్లాడతాడంటే మంచోడితో మాట్లాడతాడు. నీ కడుపులో ఇంత పెట్టుకున్న పక్కనోడితో ఎట్ట మాట్లాడతాడు? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కొర్నేలిని గూర్చి తన దగ్గర పనిచేస్తున్న పని వాళ్ళు చెబుతున్నారు, ఆ నీతిమంతుడు దేవునికి భయపడువాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడైన శతాధిపతి అయిన కొర్నేలి. హల్లెలూయా. ఈ మంచోడికి దర్శనాలు వస్తున్నాయి. కొంతమంది కంటే అర్థం లేని కళ్ళు వస్తాయి, అర్థం లేని దర్శనాలు వస్తాయి. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అర్థము లేని కళలు, అర్థము లేని దర్శనాలు నిష్ప్రయోజనము. నీకొచ్చే దర్శనము, నీకొచ్చే ప్రవచనము, నీకొచ్చే కళ దైవ సంబంధం అయి ఉండాలి. అది మంచి వారికే దేవుడు కలగజేయునుగాక. హల్లెలూయా. మంచోడికి దర్శనాలు వస్తాయండి. దేవుడు ఎవరితో మాట్లాడతాడంటే ఎవరి మనసు మంచిగా ఉందో, ఎవరి హృదయం మంచిగా ఉందో, ఎవరి తలంపులు మంచిగా ఉందో, ఎవరి జీవితం మంచిగా ఉందో దేవుడు వారితోనే మాట్లాడునుగాక. హల్లెలూయా. అంటే షడ్డోడితో మాట్లాడడానికి కాదు, షడ్డోడితో మాట్లాడుతాడు. ఈ షడ్డోడికి అర్థం కాదు. దేవుడు 100 సార్లు మాట్లాడతాడండి. వినరు కదా, వింటే బాగుపడతారు, వినరు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చెప్పాలి. ఇప్పుడు మేలు ఎవరికి జరిగిద్ది అమ్మా? ఎవరికి జరిగింది అయ్యా? మేలు ఎవరికి జరుగుతాయి? ఎవరికి జరుగుతాయి అన్న? వెంకటేశ్వర అన్న 5,000 మంది ముందు ఆమేన్ అని పాట పాడాడు.
ఇక్కడికి వచ్చామో సతికిలు పడిపోయాడు, అలిసిపోయి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎవరికి మేలు జరిగింది? అదే స్టేజ్ మీద డిఎస్పీలు ఎక్కారు, అదే స్టేజ్ మీద డాక్టర్లు ఎక్కారు, అదే స్టేజ్ మీద నెలకి 10 లక్షలు సంపాదించే వాళ్ళు ఎక్కారు, అదే స్టేజ్ మీద లాయర్లు కూడా ఎక్కారండి. సుప్రీంకోర్టు, హైకోర్టు లాయర్లు ఎక్కారు. అదే స్టేజ్ మీద దేవుడు వెంకటేశ్వర అన్నం తీసుకెళ్ళాడు. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభునామం మైపడదాం. దేవుడు ఎవరికి మేలు చేస్తాడో, మంచి వారి ఎదుట ఎవరు వంగుతారో? ఎవరు వంగుతారండి? ఎవరు వంగుతారు? చెడ్డోళ్ళు వంగుతారు. ఏ రోజుకైనా చెడ్డోళ్ళు పడిపోవాల్సిందే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మంచి వాళ్ళ కొరకు దేవుడు ఏదైనా ఖర్చు చేస్తాడు. మంచి వాళ్ళను పరలోక రాజ్యంలో చేరుస్తాడు. హల్లెలూయా. మంచి వారికంట దేవుడు దర్శనాలు ఇస్తాడండి. దేవుడు మంచి వాళ్ళతో మాట్లాడతాడు. మోషేతో ఏమంటాడు తెలుసా? నా మంచితనం అంతా కూడా నేను నీ ఎదుట కనపరుస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎప్పుడు కూడా మంచిని సంపాదించాలండి. సంఘములోనైనా పరిచర్యలోనైనా నీవు మంచిని సాధించుదువుగాక. హల్లెలూయా. దేవుడు ఎవరితో మాట్లాడతాడండి? అమ్మ, నో స్టాండ్స్, ఓన్లీ సింగ్. ఎవరితో మాట్లాడతాడు? అక్కయ్యలో చెప్పండి, ఎవరితో మాట్లాడతాడు? మంచోడితో మాట్లాడతాడు. దర్శనాలు ఎవరికి వస్తాయి అనే? ఎవరికి వస్తాయి దర్శనాలు? మంచోళ్ళకి వస్తాయి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అపోస్తలుల కార్యాల గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. కాబట్టి సహోదరులారా, ఆత్మతోను 2వ వచనం చదువమ్మా. 12 మంది. అప్పుడు 12 అపోస్తలు, అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యమును బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము. హల్లెలూయా. దేవుని మందిరంలో పరిచర్య ఉందంటండి. జాగ్రత్తగా వినాలి. అమ్మ, తలలు అందరూ కూడా ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. బాగా చేతులు ఊపండి. హల్లెలూయా. వచ్చే వారం ఎండే, ఇది ఉండదు. మీరు ఊ అన్న ఆ అన్న ఏం ఉండదు. ఈ వారం అంతా ప్రార్థన చేయండి, ప్రభువా వచ్చే వారం గల ట్రేకులు పడాలని. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అసలే బల్లారాధన ఎక్కడ గాలితో చెప్పలేము. వినాలండి. అపోస్తలుల దినాల్లో 12 మంది సేవకులు ఉన్నారు. దాదాపు 5,000 మంది సంఘం అక్కడ. ఈ వీరు వాక్య పరిచర్య యందును ప్రార్థన యందు ఎడతెక్క ఉన్నారు. పరిచర్య చాలా మిగిలిపోయింది. భోజనాలు ఉండాలి, వ్యానులు తోలాలి, మందిరం కడగాలి, సౌండ్ సిస్టాలు పెట్టాలి, ఆర్కెస్ట్రా చూసుకోవాలి, వీడియో కెమెరా చూసుకోవాలి. బోళ్ళంత పరిచర్య మిగిలిపోయింది. ఈ పరిచర్య అంతా కూడా ఎవరికి అప్పగించాలంటే అపోస్తుల దగ్గరికి వెళ్ళి సంఘం అడుగుతున్నారు. అపోస్తులు వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఏమనంటే, అయ్యలారా, మేము దేవుని వాక్యము చెప్పుట మాని ఆహారాలు పంచిపెట్టుట మంచిది కాదు. మీలో పరిశుద్ధాత్మ కలిగిన వారును జ్ఞానముతో నిండుకున్న వారును మంచి వారిని 7 ఎంపిక చేసుకోండి. వాళ్ళకి మేము ప్రార్థన చేసి ఈ పనులు మేము అప్పగిస్తాము. గట్టిగా ఒకసారి చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మెప్పుతాం.
హల్లెలూయా. ప్లేట్లు కడగడం మంచిదా చెడ్డదా? నీ దృష్టిలో చెడ్డదే, దేవుడు మంచోళ్ళకి అది ఎత్తాడు. బాత్రూమ్లు కడిగేది నీ దృష్టిలో చెడ్డదే, అది మంచోళ్ళకి దేవుడు ఎత్తాడు. దేవుడు వాహనం ఎక్కాలన్నది మంచోడికి ఎత్తాడు. దేవుని పని చేయడానికి దేవుడు మంచి వారిని ఏర్పరచుకొనుగాక. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. మంచోళ్ళకి అప్పగిస్తాడండి. పరిచర్య ఎవరికి పడితే వాళ్ళకి అప్పగిస్తే గొడవలు అవుతాయి. భోజనాలు పెట్టడం ఎవరికి పడితే వాళ్ళకి అప్పగిస్తే గొడవలు అవుతాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే దేవుని సంఘములో ఉన్న మంచి వ్యక్తుల్ని దేవుడే చూసి ఈ వ్యక్తికి వంటలు చేస్తే ఇస్తే నమ్మకంగా చేస్తాడు, కూరగాయలు కోయడానికి అమ్మను పిలిస్తే నమ్మకంగా వచ్చిద్ది, పని చేసిద్దని దేవుడే నీ దృష్టిలో నిలిపి దేవుడే నీకు పరిచర్య అప్పగించాలి. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. మరి దేవుడు డైరెక్ట్ గా వచ్చి చెప్పడు కదా, దైవ సేవకుల ద్వారా చెబుతాడు. హల్లెలూయా. లేదా స్వచ్ఛందంగా నీ హృదయాన్ని ప్రేరేపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. దేవుని పని ఏది జరగాలన్నా దేవుడు నిన్ను ప్రేరేపిస్తేనే, దేవుడి పని ఏది జరగాలన్నా దేవుడు నిన్ను ప్రేరేపిస్తేనే, ఒక స్టేజీ ఎక్కాలన్నా దేవుడు మంచితనాన్ని చూసే, ఒక పాట పాడే అవకాశం రావాలన్నా దేవుడు మంచితనాన్ని చూసే, వేల మంది ముందు అందరినీ పక్కన పెట్టి దేవుడు ఒక చిన్న పని నీకు అప్పగించాడంటే నీవు దేవునికి ఎంత మంచి వ్యక్తిగా కనబడితే ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అందుకే మీలో ఉన్న మంచితనాన్ని కోల్పోవద్దు. చాలా మంది పరిచర్య ధర్మాన్ని కోల్పోయారండి. చాలా మంది ఈరోజు పరిచర్యకు సాకులు చెబుతున్నారండి. ఇంత భారవంతమైన పరిచర్య జరుగుతున్నా చాలా మంది కళ్ళు మూసుకొని నాది కాదులేండి అని పక్కకి వెళ్ళిపోతాను. నేను ఒకటే చెబుతున్నాను, దేవుడు నీకు ఇచ్చిన పరిచర్య ఏ రోజు కూడా నీలో ఉన్న మంచిని నువ్వు త్రోసివేయకుండా ఆ పనిని నీవే చేయదువుగాక. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఒక మాట చదువుకుందాం. పేతురు రాసిన గ్రంథము 3వ అధ్యాయము 13వ వాక్యాన్ని చదువుదాం. మీరు మంచి విషయములో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయువాడెవరు? మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. మీరు మంచి విషయాల్లో ఆసక్తి కలిగి ఉంటే అసలు మీకు విరోధి ఎవరండి? హల్లెలూయా. మీరు మంచి పనులు చేయాలి. ఈరోజు భూమి మీద ఉన్న మనుషులు అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు, తాగుతున్నారు, అక్రమమైన వ్యాపారాలు, అక్రమమైన క్రికెట్ బెట్టింగ్లు, అక్రమమైన రాజకీయ బెట్టింగ్లు, అక్రమమైన పనులు చాలా మంది చేసి వారికి హాని జరిగి మరణ పడకలు ఎక్కుతున్నారండి. హల్లెలూయా. వ్యభిచారం మంచిదా చెడ్డదా? అమ్మ చెప్పాలి అందరూ కూడా. తాగుడు మంచిదా చెడ్డదా? మంచి జరుగుతుందా వాళ్ళ వల్ల? ఒక కుటుంబం కూలిపోయింది, భార్యాభర్తలు విడిపోయారు, నమ్మి చేసుకున్న భర్త మోసపోయాడండి. దేవుడు చూస్తూ ఉండగా వాడు ఏ తప్పు అయితే చేశాడో వాడిని అదే తప్పు వలన చచ్చిపోతాడండి. మీరు చూడండి, చాలా అక్రమ సంబంధాలు వాళ్ళిద్దరిని చంపేస్తాడు ఎవడొకడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఇట్లాంటి ఎక్కువ అండి. మంచి పనులు చేయండి. మీరు చెడ్డ కార్యాల్లో త్వరబడ్డారా హాని జరిగిద్ది. నిన్నే వీళ్ళిద్దరు పొలంలో ఉన్నారంట, వాళ్ళ భర్త వచ్చి నరికేశాడు. హాని జరిగిద్ది. చెడ్డ కార్యాలు చేస్తే హాని జరిగిద్ది. క్రికెట్ బెట్టింగ్లు కాస్తే డబ్బు నిలబడదు. నేను మరలా చెబుతున్నా, ఇప్పుడు చాలా మంది ఐపీఎల్లో కాస్తున్నారు. దేవుని భక్తులే చూడలేక చూస్తున్నారు కళ్ళు పెట్టి. ఒక రోజు కళ్ళు ఊడిపోతాయి, అన్ని అమ్ముకోవాల్సి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. చాలా మంది రాజకీయాల్లో బెట్టింగ్లు కాస్తున్నారు, మధ్యవర్తులుగా ఉంటున్నారు. దుర్వ్యాపారం అది చెడ్డది.
ఏ రోజుకైనా అది నీకు హాని చేసిద్ది. కాబట్టి అలాంటి విషయాలకు నీవు దూరంగా ఉందువుగాక. మంచి వ్యాపారాలు చేసుకోండి, మంచి పనులు చేసుకోండి, ఎక్కడికి వెళ్ళినా ఖాతాలో న్యాయంగా ఉండండి. దేవుడు ఎక్కడికి వెళ్ళినా నిన్ను ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. మన చర్చికి ఐరన్ నమ్మిన ఆయన, దేవుడు నమ్ముకున్న ఆయనండి. పెద్ద ఇండస్ట్రీలు ఉంది, రాజేష్ అన్న మేమందరం వెళ్ళాం. లేదంటే ఒక 10 కోట్ల రూపాయల వ్యాపారం ఉంటుంది అక్కడ. మిషనరీయే ఒక 2, 3, 4, 5 కోట్లు ఉంటాయండి. ఆయన అక్కడ ఒక వాక్యాన్ని రాసి పెట్టాడు, దొంగ త్రాసు యెహోవాకు హేయము. ఏంటి కాటా మోసం ఏంటంట? దేవుడికి విరోధం అంటండి. మేమన్నాము, మేము ఇక్కడ కాటా పెట్టుకుంటాం, మళ్ళీ మా ఊర్లో పెట్టుకుంటాం, తేడా వచ్చిందని చెప్పా. ఆయన అన్నాడు తెలుసా, మీరు ఎక్కడికి వెళ్ళిన కాటా పెట్టుకోండి, మీరు తేడా చేస్తే అప్పుడు అడగండి సార్ అని 1కి 10 సార్లు చెప్పాడు. డబ్బులు ఇక్కడికి వచ్చేటప్పుడు కొట్ల కాటా పెట్టించాం, 1 కేజీ కూడా తేడా రాలేదండి. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామన్న పెడదాం. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. డబ్బులు కూడా వారి ఇబ్బంది ఏం పట్టలేదండి. నేను వచ్చినాకే మాల్ నాకు అందినాకే కొట్టాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మీరు ఏ వ్యాపారమైనా చేయండి, ఏ ఉద్యోగమైనా చేయండి, ఎక్కడైనా పని చేయండి, మీరు పనిచేసే చోట న్యాయంగా ఉండండి. నా దేవుడే నీ న్యాయాన్ని, నీ మంచితనాన్ని చూసి ఒకరోజు హెచ్చించునుగాక. ఒకరోజు నా ప్రభు గణపరచునుగాక. ఒకరోజు దేవుడు నిన్ను సింహాసనం ఎక్కించునుగాక. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. మంచోడికి దేవుడు ఏం చేస్తాడు? మంచోడికి హాని జరిగిద్దా? దేవుడు చెయ్యనిస్తాడా? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అసలు ఈ మంచోడు అవ్వాలంటే ఏం చేయాలి? మరి మంచోడు అని చెప్పి మంచోడు అవ్వాలంటే, నాయన నేను మంచిదాన్ని, ఆయన ఆడి చెడ్డోడు, నాయన నువ్వు మంచిదని. పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 4వ వాక్యాన్ని చదువుదాం. అప్పుడు దేవుని దృష్టి యందును, అప్పుడు దేవుని దృష్టి యందును, మానవుల దృష్టి యందును, మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకుందువు. ఏం చేస్తే మంచివాడిగా అనిపించుకుంటాడు? మొదటి నుంచి చదువమ్మా. మొదటి వచనం. నా కుమారుడా నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము. అవి సుఖజీవనముతో గడుసు సంవత్సరములను శాంతిని నీకు కలగజేయును. దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచిపోనీయకుము. వాటిని కంఠభూషణములుగా ధరించుకొనుము. నీ హృదయమును హృదయమనే పలక మీద వాటిని రాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకుందువు. హల్లెలూయా. ఆ మొదటి వచనంలో ఏమంటాడు తెలుసా? నా కుమారుడా నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను నీ హృదయపూర్వకంగా గైకొని ఆ ఆజ్ఞలను నీ హృదయమనే పలక మీద రాసుకొనుము. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని వినాలంట, దేవుని వాక్యాన్ని చదవాలంట. అది ఎవరి హృదయంలో అయితే రాయబడి ఉంటుందో వాడు దేవుని దృష్టిలో మంచివాడిగా మారునుగాక. ఈరోజు చాలా మంది దేవుని వాక్యాన్ని విని పశ్చాత్తాపడి పాపులు మారారు, తిరుగుబోతులు మారారు, త్రాగుబోతులు మారారు, కుటుంబాలు గలిబిలు చేసేవారు మారారు, అక్రమమైన క్రియలు చేసేవారు మారారు. దేవుని వాక్యములను శక్తి ఏంటయా అంటే అందరి హృదయాలను మార్చి అందరినీ మంచి వ్యక్తులుగా చేసేది పరిశుద్ధ వాక్యం.
వాక్యము. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామన్న పడదా. హల్లెలూయా. దేవుని వాక్యములో ఉన్న గుణం ఏంటయ్యా అంటే వాక్యము వింటే మంచోడుగా మారుతాడు. అందుకే ఈ రోజండి వాక్యము వినకుండానే ఆదివారమే ఫంక్షన్లు, ఆదివారమే పెళ్లి చూపులు, ఆదివారమే అన్ని ఆదివారమే పని, ఆదివారమే పొత్తులు ఎరవడం, ఆదివారమే గింజలు ఏరడం, ఆదివారమే మోషన్స్ కూడా. శనివారం నైట్ ఫుల్ తినే తెల్లవారుజాము నుంచి పాస్టర్ గారు ఫిర్యాదు చేస్తారా చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. దేవుడు తనది ఏదైనా తీసుకుంటాడండి వెనక్కి. నువ్వు ఆదివారం ఎగ్గొట్టినా రోజు ఎలా తీసుకోవాలి దేవుడు తెలుసు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కూడా అన్యాయస్తుడు కాదు. మంచోడికి మేలు చేస్తాడు, చెడ్డోడికి కూడా చేస్తాడు. అది నేను చెప్పను, మీకే తెలియాలి. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. దేవుని వాక్యము నీవు గనక శ్రద్ధగా వినగలిగితే దేవుని దృష్టిలో మంచివాడివి అవుతావు. మంచివాడికి సమస్త మేలులు ప్రభు జరిగించునుగాక. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఒక ఆయన అంటున్నాడంటండి, ఇంత పెద్ద కోడి తెచ్చుకున్నాడంట, బిర్యానీ తెప్పించుకున్నాడంట, పద్దనంతా సాయంత్రం దాకా కష్టపడ్డాడంటండి. ఆకాశం ఎదిరిగి దేవుడా ఇదంతా నా కష్టమే, ఇదంతా ఏంటిదండి, ఇది నాది, నాదే, నా ద్వారానే వచ్చింది, ఇది తినడానికి నేను యోగ్యని, నువ్వేం నాకు ఇయ్యలేదు, నా కష్టంతో 1000 రూపాయలు పెట్టి బిర్యానీ చేపించుకుంది నేనే, కోడిని మొత్తం కాల్పించుకుంది నేనే తింటాను, నీ చేత నేను చేసుకోమన్నాడంటండి. హల్లెలూయా. ఏం చెప్పాడమ్మా? ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడ్డాడు, 1000 రూపాయలు సంపాదించాడు, ఆ 1000 రూపాయలు పెట్టి బిర్యానీ చేపించాడు, కోడి కాల్పించాడు, కోడి కాల్పించాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? తినేదేదో మామూలుగా తింటే పోయేది. పరిశుద్ధ గ్రంథములు ఒక మాట చూపించి ఈ ఉపమానం చెబుతాను. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము 25వ మాట చదవండి. ఆయన సెలవు లేక భోజనము చేసి, ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యమో. హల్లెలూయా. ఏంటంటండి? దేవుడు సెలవు లేకుండా నీవు భోజనం చేసి సంతోషించడం అనేది ఉండకుండా ఉండునుగాక. అందుకే చాలా మంది ఎంత మంచి ఫుడ్ తిన్నా వెంటనే ఇక్కడే 10 నిమిషాలు కూడా పడదు, గుడుగురుగుందని వెళ్ళిపోతాడు. హల్లెలూయా. ఆయన సెలవు లేకుండా కష్టమండి. ఆయన సెలవు లేకుండా భోజనం చేసి తృప్తి పొందరు. కొంతమంది తినగానే కడుపు నొప్పి వచ్చేసింది, వెంటనే మోషన్కి వెళ్ళాలి, అరగదుగా. దేవుడి సెలవు లేకపోతే అరగదుగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే ఈ వ్యక్తి అంటున్నాడు, వా దేవుడా ఇదంతా నా కష్టమే, నేను తింటాను, నీ చేతనేం చెయ్యి, ఇది నా కష్టము, నువ్వు నాకేమీ లేదు అని చెప్పి అన్నాడు అంటండి. అని అట్టా పైకి తలెత్తి కిందకు చూసేపాటికి ఈ కోడిని కుక్కొచ్చి తీసుకెళ్ళిపోయింది అంటండి. కుక్క చేతికెళ్ళిపోయింది. వాడికి అర్థం కావట్లా. ఆ కుక్క ఎమ్మడి పడుతున్నాడు, కుక్క ఎమ్మడి పడతా కుక్కని ఛాయ్ 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 అంటా ఉంటే ఈలోపు ఇంకో కుక్క పిల్ల వచ్చి ఉన్న బిర్యానీ మొత్తం తినేసిందంట. ఇక ఇక్కడికి వచ్చేపాటికి ఇది లేదు. అప్పుడు ఈ వాక్యం గుర్తొచ్చిందంట, నాయనా నీ సెలవు లేకుండా ఎంత సంపాదించినా ప్రభువా నువ్వే నాయనా, ఏదో నీ దైవాల బతుకుతో నాదేం లేదు నాయన, నా 6 కాదు 3 కాదు నాయన, అంతా నీదే నాయన, వందనాలు అని చెప్పి అప్పుడు ఇంట్లో సద్దానం ఉంటే ప్రార్థన చేసుకుని వందనాలు నాయన ఇది ఇచ్చినందుకనే స్తోత్రం అని చెప్పి స్తోత్రాలు చెప్పి తిని జీవితంలో మళ్ళీ కూడా ఏనాడు కూడా ఇది నాది అని అక్కడ చెప్పట్లేదంటండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు కూడా చెప్పారు ఇదంతా నాదేనండి, అంతమందే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఆయన సెలవు ఉంటేనే నువ్వు భోజనం చేస్తావు, ఆయన సెలవు ఉంటేనే నువ్వు భోజనం చేసి తృప్తి పడతావు, ఆయన సెలవు ఉంటే
తృప్తిపరచబడుదుముగాక. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఆయన సెలవు దేవుడు మనకు దయచేయునుగాక. పరిశుద్ధ గ్రంథములోనండి కొంతమంది ఏమంటున్నారు తెలుసా, ఈరోజు చాలా మంది పాస్టర్ గారు మాకు ఎందుకు మేలు జరగట్లేదు, పాస్టర్ గారు మాకు ఎందుకు దేవుని కార్యాలు జరగట్లేదంటే మలాకీ గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుదాం. భార్యను పరిత్రయించుట నాకు అసాధ్యమైన అసహ్యమైన క్రియ అని ఇశ్రాయేలీల దేవుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు ఒకడు తన వస్త్రములను బలాత్కారముతో నింపుట నాకు అసహ్యమని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి మీ మనసులను కాచుకొనిడి, విశ్వాసఘాతకులు కాకుడి. మీ మాటల చేత మీరు యెహోవాను ఆయాసపెట్టుచు, మీ మాటల చేత యెహోవాను ఆయాసపెట్టుచు, దేని చేత ఆయనను ఆయాసపెట్టుచుందురని మీరు అడుగుచున్నారే. దుర్మార్గులను యెహోవా దృష్టికి మంచివారును ఆయన సంతోషపడును. లేక న్యాయకర్తయగు దేవుడు ఏమాయనని చెప్పుకొనుట చేతని మీరాయనను ఆయాసపెట్టుచుందురు. హల్లెలూయా. ఈ మాట ఫస్ట్ నాకు కూడా అర్థం కాలేదండి. ఇక్కడ ఆయాసం అంటున్నాడు, భార్యాభర్తల గురించి మాట్లాడాడు. ఏంటయ్యానంటే ఎవరైతే భార్యాభర్తలు విడిపోయి ఉంటారో నంటండి వాళ్ళంట దేవుడి దృష్టిలోనంటండి ఏం జరిగిందంటే ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు, అసహ్యమైన క్రియ అని ఇశ్రాయేలు దేవుడగు యెహోవా చెప్పుచున్నాడు. హల్లెలూయా. విడాకులు ఇవ్వడం అంటే ఏంటంట? విడాకులు ఇవ్వడం అంటే ఏంటండి? అసహ్యమైంది. ఒక భార్యాభర్తలు విడిపోవడం అనేది దేవుడికి ఇష్టం లేని కార్యం. చాలా జాగ్రత్తగా వినాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మళ్ళీ వాళ్ళు వచ్చి ఏం చెబుతున్నారంటే దేవుడు నాకు ఎందుకు మేలు చేయట్లేదు, దేవుడు నాకు ఏమి ఇయట్లేదు, ఎందుకు చేయట్లేదు అంటున్నారు. బైబిల్ ఏం చెబుతుందంటే వారు తమ క్రియల వలన ఆయనను ఆయాస పెట్టుచున్నారు. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ప్రసంగం అదే గ్రంథములు మరొక మాటను చదువుదామండి. 14వ వచనం చదవండి. అది ఎందుకని మీరు అడగగా, మలాకీ గ్రంథము 2వ అధ్యాయం 14వ మాట అందరు చూడాలి. అది ఎందుకని అడుగగా, మీరు అడగగా యవన కాలమందు నీవు పెళ్లి చేసుకుని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను. అది నీకు నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కాదా? నీ పెండ్లి భార్య కాదా? హల్లెలూయా. ఎవరైనా అన్యాయంగా విడిపోయారనుకో, ఈ అమ్మాయికి అబ్బాయికి అన్యాయం జరిగిందనుకో, వాళ్ళు ఏడుస్తూ ఉన్నారనుకో, ఆ ఉసురు ఖచ్చితంగా తగిలిద్దంటండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏం చెబుతున్నాడు తెలుసా? నేను చదువుతున్నాను వినండి. యవన కాలమందు నీవు పెండ్లి చేసుకుని అన్యాయంగా విసర్జించి నీ భార్య పక్షమున యెహోవా సాక్షి అయి ఉండెను. హల్లెలూయా. అన్యాయంగా విడాకులు ఇస్తేనంట, వదిలేస్తేనంట, దేవుడే వారి పక్షాన సాక్షిగా నిలబడతాడంటండి. అందుకే నీ నోట ఎప్పుడు కూడా విడాకులు అనే పదం నీకు రాకూడదు. వాడికి ఇష్టమైతే ఇయ్యండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఎవరి నోట వచ్చిద్దో వాళ్ళకి దేవుడు విరోధి అయిపోతాడు.
ఈరోజు చాలా మంది అండి భార్య భర్తలు విడిపోయి, భార్య ఒక చోట, పిల్లలు ఒక చోట, భర్త ఒక చోట. ఆ భర్త ఏడుస్తూ ఉంటాడు, ఈ భార్య ఏడుస్తూ ఉండిద్ది. కొంతమంది భార్యలు చాలా ఏడుస్తారండి, నన్ను అన్యాయంగా వదిలిపెట్టి వేరే వాళ్ళతో ఉంటున్నాడని చాలా మంది ఏడుస్తారు. అలాంటి వారి యొక్క మొర దేవుడు విని వారికి దేవుడే సాక్షిగా ఉండునుగాక. హల్లెలూయా. అందుకే విడిపోయిన వాళ్ళందరూ కలవండి అమ్మ, తప్పేమి లేదు. నేను మరలా చెబుతున్నా, నీ నోట గాని, అయ్యా వినాలి, నీ నోట గాని నీవు గాని విడాకులని కోరావా, దేవుడు నీకు విరోధి అయిపోతాడు. హల్లెలూయా. విడాకులు తీసుకున్న వాళ్ళు చరిత్రలో ఎవరైనా బాగుపడ్డారండి? అనే ఎవరైనా బాగుపడ్డారా? రెండో పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎవరైనా బాగుపడ్డారా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎక్కడ చూసినా అతుకు బతుకులే. భర్తలు చంపిన వాళ్ళు ఎవరు బాగుపడలా, భార్యను చంపిన వాళ్ళు ఎవరు బాగుపడలా. మంచి చేసినోడికే బాగుపడతాడు, మంచోడే మేలు పొందుతాడు. హల్లెలూయా. చెప్పలు గట్టిగా హల్లెలూయా. వారు గాని కన్నీరు పెట్టారా, అన్యాయంగా కన్నీరు కాచారా, దాన్ని దేవుడు లెక్కలో తీసుకుంటాడు. ఈరోజు ఎంతో మంది భార్యలండి భర్తల్ని చంపి విడాకులు ఇచ్చి, భార్యలకు భర్తలు విడాకులు ఇచ్చి ఎంతో మంది వారి ఇష్టానుసారంగా చేసి ఈరోజు చాలా మంది ఏడుస్తున్నారు. పిల్లలు పెద్దోళ్ళు అయినాక ఏడుస్తున్నారు, మాకు దిక్కు లేడయ్యా, మొక్కు లేడయ్యా, నేను అన్నాదనయ్యా, ఒంటరిదాన్నయ్యా అని చెప్పుకునేది వీళ్ళందరూ ఎవరు అనుకున్నారు? ఒకప్పుడు వారి బలంలో ఉన్నప్పుడు దేవుని మాటలు వినక ఇష్టానుసారంగా చేసిన వాళ్ళు. హల్లెలూయా. మంచి పనులు చేయలేదండి, ఈరోజు అందుకే ఏడుస్తున్నారు. నీ జీవితంలో నీవు సెట్ అయ్యి నీ జీవితంలో మంచి చేస్తే దేవుడు నిన్ను సంతోషింపజేసి నీకొక నూతన జీవితాన్ని నా ప్రభు ఇచ్చునుగాక. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అందుకే భార్య భర్తలు విడిపోవాలా, కలిసి ఉండాలా? ఇదేంటి కారా బండి అండి, ఎక్స్చేంజ్ ఇచ్చి పద్దాలు మారుతానికి. కలర్ బాగాలేదండి, పొట్టోడండి, పురుగోడండి, డబ్బు లేదండి, ఇవన్నీ ఎక్స్చేంజ్ ఆఫర్లు ఉండవు, ఒకటే, నో ఎక్స్చేంజ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎక్స్చేంజ్ అన్ని నోట వచ్చిందా దేవుడే లెక్కలోకి తీసుకుంటాడు. అందుకే ఈ రోజేం తప్పులేదు, 10 సంవత్సరాల క్రితం విడిపోయినా పర్లేదు, వెళ్ళి మాట్లాడి సమాధానం పడండి, కలిసిపోండి అండి. కలవడం మంచిదే, విడిగా ఉండటం మంచిది కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అసహ్యమైన క్రియ అండి, మంచి చెయ్యండి, మంచి కార్యాలు చెయ్యండి. దేవుడు మంచివాడిని, మంచివాని పిల్లల్ని దేవుడు దీవించునుగాక. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. దేవుని సంఘములో అన్ని కుటుంబాలు ఐక్యమవునుగాక, భార్య భర్తలు ఐక్యమవునుగాక. దేవుడు తన మెండైన కార్యాలు జరిగించునుగాక. నీ నోట సరదాగా కూడా విడాకులనే పదం రాకూడదండి. ఆ పదం వస్తే సాతాను వస్తాడు, ఆ పదం వస్తే పక్కన వాళ్ళు ఎంటర్ అవుతారు. నీకు విడిపోవాలని ఏ రోజైతే కోరిక వచ్చిందో సాతాను వస్తాడు, గొడవలు వస్తాయి, అన్నీ వస్తాయి. నీ జీవితాన్ని అనవసరంగా డేంజర్లో చేసుకుంటావు. తర్వాత నీ పరిస్థితి చాలా మందిని చూస్తూ ఉంటే దుఃఖమండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎన్నడూ కూడా అలాంటి చెడ్డ కార్యాల వైపు నీ మనసు తిరగక మంచి మీద మనసు పెట్టుదువుగాక. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. దేవుడు మంచివాడికి ఏం చేస్తాడు? మంచివాడి భార్య భర్తలకి ఏముంటది? ఆనందం ఉంటుందా, దుఃఖం ఉంటుందా? మంచివాడికి దేవుడు ఏం చేస్తాడు? మంచివాడికి ఏమిస్తాడు? ఏమిస్తాడు? పైకన్నా చూడమ్మా, ఏమిస్తాడు? నరలోకమా పరలోకమా? మంచోడి కోసం దేవుడు ఏం చేస్తాడు? ఏదైనా చేస్తాడు, ఎంతైనా ఖర్చు పెడతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. మనందరము మంచివారిగా మారుదుముగాక. హల్లెలూయా. అందరూ మంచివారు అవుదుముగాక. మీకు తెలిసి ఎవరైనా భార్య భర్తలు విడిపోయి ఉంటే చెప్పండి, వాక్యం చూపియండి. అమ్మా గొడవలు పడవద్దు, వెళ్ళిపోండి, కలిసిపోండి అని చెప్పి కలపండి, తప్పులేదు. మా దగ్గరకు వచ్చి ఎంతో మంది నాన్న అమ్మ కలిసి కూర్చోబెట్టి మాట్లాడి ఎంతో మందిని కలిపారండి.
రేపు విడాకులు 10 సంవత్సరాలు విడిపోయి ప్రభావతక్కను కలిపింది మేమేనా, బ్యూలక్కను కలిపింది మేమేనా, కొంతమందిని కలిపింది మేమే, 300 మందిని కలిపాం. మా పని ఏంటి? విడగొడతాం 5 నిమిషాలే. ఈ రోజుకి మీరే ఎవరైనా ఉంటే విడిపోయి ఉంటే చెప్పండి, కలిపేస్తాం. హల్లెలూయా చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. నేను ఒకే ఒక మాట చెబుతున్నా, తప్పు చేయకుండా బతకండి. పెళ్లి చేసుకోవడం తప్పు కాదు, విధవరాళ్ళు కూడా పెళ్లి చేసుకోవచ్చు. పాపం చేయకుండా ఎలా బ్రతికినా మంచిదే. వివాహం చేసుకోవచ్చు, భర్త చనిపోయిన వాళ్ళు వివాహం చేసుకోవచ్చు, తప్పేం కాదు. అక్రమమైన సంబంధాలు పెడితే తప్పు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాంటి చెడ్డ పనులు యొక్క భార్యలు ఏడుస్తారు. ఆ ఉసురు ఏ రోజుకైనా నీకు తగిలిద్ది, నీ పిల్లలకు తగిలిద్ది. అందుకే చాలా మంది పిల్లలకి సంతోషాలు ఉండవు, చాలా మంది పిల్లలు పాడైపోతాయి. ఎందుకయ్యా అంటే నీ వల్ల ఆమె ఏడుతుందండి. తన భర్త కష్టమంతా నీ దగ్గరికి వస్తుంది, తన భార్య కష్టమంతా నీ దగ్గరికి వస్తుంది. అందుకే ఆ ఉసురు, ఆ కోపము దేవుడే సాక్షికి నిలబడి అదే గతి నీ పిల్లలు కూడా రప్పిస్తాడు. కాబట్టి మనందరం కూడా మన జీవితాల్లో మంచి పనులు చేద్దాము, మంచిగా బ్రతుకుదాము. దేవుని ఎదుటను మనుషుల ఎదుటను మంచివారిగా ఉందుముగాక. చెప్పాలి గట్టిగా హల్లెలూయా చెప్పండి, చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అందరూ మంచివారిగా ఉందుముగాక. పరిశుద్ధ గ్రంథంలో తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ మాట, అలాగునే యుద్ధ స్త్రీలు కొండగత్తెలను మిగుల మద్యపాన శక్తులనై ఉండక ప్రవక్తనయందు భయభక్తులు గలవారై ఉండవలననియు దేవుని వాక్యము దూషింపబడకుండానట్లు యవన స్త్రీలు, జాగ్రత్తగా వినాలి, యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించు వారును స్వస్థబుద్ధి గలవారును పవిత్రులను ఇంట నుండి పని చేసుకుని వారును మంచివారునై ఉండవలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయువారునై ఉండవలనని బోధించుము. హల్లెలూయా. ముసలోళ్ళు ఎక్కడ కొండాలు చెప్పకూడదంట. యవన స్త్రీలేమో ఇంట్లో ఉండి భర్తకు లోబడి పిల్లల్ని బాగా పెంచి మంచి పేరు కుటుంబాల్లో తెచ్చుకుందురుగాక. హల్లెలూయా. ముసలోళ్ళందరూ అక్కడ ఇక్కడ కొండాలు పెట్టకుండా ఒకే చోట ప్రార్థనకు వచ్చుదురుగాక. హల్లెలూయా. ఇప్పుడు చూడందరూ ఏం చేయాలి? ఇంట్లో ఉండి భర్తకు లోబడి పిల్లల్ని బాగా చూసుకొని మంచి పేరు కుటుంబంలో తెచ్చుకోవాలి. అత్తల్ని ప్రేమించాలి, అల్లుళ్ళని ప్రేమించాలి, అందరినీ కూడా కలుపుకొని నీవు మంచి పేరు పొందితే దేవుని దృష్టిలోను మానవుల దృష్టిలో మంచి చేస్తే నీకంతా మంచి జరుగునుగాక. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నీకు మేలు జరుగునుగాక. మంచి అందరూ చేస్తాననండి గట్టిగా. నేను ఈ రోజు నుంచి నేను మంచి చేస్తాను, కాపరాలు కూర్చును, ఇడాకులకి పాకులాడను, ఎక్కడ విడగొట్టను. ముసలమ్మలు ఏం చేస్తున్నారు ఈ మధ్య? ఎడగొడతమే పని, ఎడగొట్టను, ఎవరు కాపురాలు పాడు చేయను, అందరినీ కలుపుతాను, నాకు దేవుడు మేలు చేయాలి, నేను మంచోడుగా బతుకుతాను. దేవుడి మాటలు దీవించును గాక. హల్లెలూయా. దేవుడి ఈ మధ్యాహ్న కాలమందు మనందరి జీవితాల్లో మంచి చేసి మన జీవితాలను కట్టి ప్రభు రాకడకు సిద్ధపరచును గాక. హల్లెలూయా. అందరూ మంచోళ్ళవుదుముగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మంచోళ్ళందరూ మోకరించండి, చెడ్డోళ్ళందరూ కుర్చీలో ఉండండి. కళ్ళు మూసుకుందాం. అందరూ కూడా మోకరించి ఈ మధ్యాహ్న కాలము ప్రార్థన చేసుకుందాం. ఈ మధ్యాహ్న కాలమందు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? దేవుని దృష్టిలో మంచివాడిగా ఉన్నావా? దేవుని దృష్టిలో మంచి చేస్తున్నావా?
దేవుని దృష్టికి నీ జీవితం ఎలా ఉంది? దేవుని దైవము దృష్టిలో నువ్వు మంచిగా ఉన్నావా? దేవుడు నిన్ను చూస్తున్నప్పుడు, నీ క్రియలు చూస్తున్నప్పుడు నీ జీవితం మంచిగా ఉందా? నీ బ్రతుకు మంచిగా ఉందా? మంచిగా లేక ఈరోజు నీ జీవితంలో సంతోషం లేదు. ఆయన ఏమంటున్నాడు తెలుసా? మంచివాడికి మేలు చేస్తాడంట. మంచివాడికి దేవుడు తన కార్యాలు చేస్తాడంట. మంచివాడి జీవితంలో సంతోషమిస్తాడంట. మంచివాడి జీవితంలో దేవుడు మేలు చేస్తాడు. తన పరిచర్యను అప్పగిస్తాడు. తన పాత్రగా వాడుకుంటాడు. మంచివాడికి పరలోక రాజ్యం ఇస్తాడు. మంచివారి కొరకు ఎంతైనా ఖర్చు చేస్తాడు. మంచివాడికి హాని అనేది జరగకుండా చూసుకుంటాడు. కాబట్టి ఓ చిన్న ప్రార్థన చేద్దాం. ఈరోజు ప్రభు మనతో మాట్లాడాడు. అయ్యా, నేను మంచిగా బతకాలయ్యా. నీ దృష్టిలోను, దేవుని దృష్టిలో, మనుషుల దృష్టిలో, సంఘం ఎదుటను, సమాజం ఎదుటను, అయ్యా ఈ రోజు నుంచి నాయనా నా బ్రతుకు మంచిగా ఉండాలయ్యా. నా ఆలోచనలు మంచిగా ఉండాలయ్యా. అయ్యా నీ కార్యాలు చేయని. అందరూ నోరు తెరిచి ప్రార్థన చేసుకున్నాం. అమ్మా, ఈరోజు నీ జీవితము, నీ హృదయ స్థితి ఎలా ఉందో నీకే తెలుసు. నువ్వు ఎక్కడ చెడ్డ కార్యాలు చేస్తున్నావు, ఇదిగో చెడ్డవారు మంచివారు ఎదుట వంగే రోజులు వస్తున్నాయి అంటండి. చెడ్డవారు ఏ రోజుకైనా వంగిపోవాల్సిందే. పాపానికి ఎప్పుడైనా తీర్పు జరిగిద్ది. పాపముల వలన వచ్చు జీతము మరణము. ఈ రోజేదో నీ బలాన్ని చూసుకొని వెర్రవీగుతున్నావేమో. ఆయన సెలవు లేకుండా నీవు భోజనం కూడా చేయలేవు. 5 ఏళ్ళు కూడా నోట్లోకి వెళ్ళవు. కనుక ప్రార్థన చేసుకో, చిన్న ప్రార్థన చేసుకో. నీ భవిష్యత్తును ప్రభు చేతులు పెట్టు. ఈరోజు అయ్యా, ఒకవేళ తెలుసో తెలియకో నా కుటుంబం విడిపోయిందేమో, ఈ మధ్యాహ్న కాలం మందు నీ సేవకుడి ద్వారా నాతో మాట్లాడావు. నేను నీ మాటకు లోపడుతున్నానయ్యా. విడిపోయిన కుటుంబాలను కట్టండి నాయనా. ఈ రోజు నాయనా, ఎన్ని కుటుంబాలు సంతోషం లేదు. ఎంతమంది భార్యలు ఏడుస్తున్నారు, ఎంతమంది భర్తలు ఏడుస్తున్నారు, ఎంతమంది అక్రమమైన క్రియల్లో ఉన్నారు. దేవా, ఈ మధ్యాహ్న కాలమందు మీరు విడిపించిన ఆయన, ఈ మధ్యాహ్న కాలమందు మొర పెడుతున్న ఆ భార్యల మొర పెడుతున్న తల్లుల మొర మీరు వినని నాయన. పాప ఊపిలో చెక్కబడిన పురుషులను మీరు బయటకు తీసుకుని రండి నాయన. రబశకల తులబస్యా లిబాల రకందల రబశల కరబతురా. ఓ పాపమ మధ్యలో, త్యాగుల మధ్యలో, అక్రమ క్రియల మధ్యలో పట్టబడిన వాడిని బయటకు తీసుకుని రండి నాయన. దేవా, మీరు తీసుకుని రండి నాయన. నీవు మంచి వారికి మేలు చేసే దేవుడు నాయన. నీ కార్యాలు చేయని నాయనా, నీ కార్యాలు చేయని నాయనా. ఓ నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి. ఈ ఉదయ కాలము, ఈ మధ్యాహ్నం ప్రార్థన చేత ఒక మంచి తీర్మానంతో వెళ్ళాలి. అయ్యా, ఈ రోజు నా జీవితంలో సంతోషం లేదయ్యా. ఈ రోజు నాయన నాకు మంచిగా బ్రతకాలని ఆశ ఉంది నాయన. ఈ రోజు నీ వాక్యమే మంచి వ్యక్తిగా మార్చేదన్నావయ్యా. అయ్యా, నన్ను మంచివాడిగా మార్చండి నాయన. ఈ రోజు నన్ను మంచి వ్యక్తిగా మార్చండి నాయన. నన్ను మంచిగా మార్చండి తండ్రి, మంచివాడిగా మార్చండి అయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. చెడుతనాన్ని తొలగించండి. రబశకల మాతుల మన కరబ, రబశకల రతుల వర కరమ, రిబలశల తిరిబల కరందురుబు. ఓలిరి రబశకల రబశందల రబతుల మన కర తిరిమన లిబల రకల మందల రబశల రికందల రబతుల రబ. నీ వలన ఈరోజు ఎంతమంది ఏడుస్తున్నారు. నీ భర్త, నీ భార్య, అయ్యా నీ భార్య నీ వలన ఏడుస్తుంది. నువ్వు చేసిన అక్రమమైన క్రియలు నీ పిల్లల మీదకి శాపమై ఈరోజు వారి కుటుంబాల్లో సంతోషం లేదు, వారికి ఆరోగ్యం లేదు. నువ్వు చేసిన పాపమే, నువ్వు చేసిన చెడు క్రియలే
మీ కుటుంబాన్ని వెంటాడుతున్నాయి. అవునయ్యా. మీ బిడ్డని శాపములో నీ తీసుకెళ్ళిపోయినాయి. అవునయ్యా. ఈ రోజుకైనా మారండి. ఆదరణ లేని ఈ లోకములో ఆనుకుంటిని ఎదుటే నిలచిన నీపైనే. ఆదరణ లేని ఈ లోకములో ఆనుకుంటిని ఎదుటే నిలచిన నీపైనే. అనురాగ సీమలో అనుబంధము పెంచిన నీతో అరణ్యవాసమై నాకు మేలాయెను. అనురాగ సీమలో అనుబంధము పెంచిన నీతో అరణ్యవాసమై నాకు మేలాయెను. అర్పణలు నీవు పరిశుద్ధపరచుచున్నావని యేసయ్యా నీ పాదాల చెంత నా శిరసువంచెదపడనందురు. యేసయ్యా నీ పాదాల యేసయ్య నా జీవితాన్ని నీ పాదాలుగా అర్పిస్తున్నాను. ఈ మధ్యాహ్న కాలమందు మంచిగా బ్రతకడానికి నా జీవితాన్ని నీ పాదాలుగా సమర్పిస్తున్నాను నాయనా. యేసయ్యా నీ పాదాల చెంత నా శిరము వంచెదా. నీవే నాకని నీవే నీకని నా దైవే జ్ఞాపన చేయుచున్నావని. నీవే నాకని నీవే నీకని నా దైవే జ్ఞాపన చేయుచున్నావని. అర్పణలు నీవు పరిశుద్ధ అయా నన్ను అర్పణగా ఒక దహన బలిగా మంచి జరగాలని మంచిగా బ్రతకాలని నీ బలిపీఠం మీద నేను వస్తున్నానయ్యా. నా అర్పణ మీరు అంగీకరించండి. నా బదులు నా జీవితాన్ని మీరు అంగీకరించున్నాయన. నా శిరము వంచెదా యేసయ్యా నీ పాదాల చెంత నా శిరము వంచెదా. నీవే నాకని నీకని నా దైవే అందరూ కూడా గమ్య మెరుగని వ్యామోహాలలో గురి నిలిపితిని. మార్గము చూపిన గమ్య మెరుగని వ్యామోహాలలో గురి నిలిపితిని. మార్గము చూపిన నీపైనే గాలి వర్తించి గాలి వేడాను పోల్చిన నీతో. గాలిని వర్తించి గాలి వేడాను పోల్చిన నీతో. శాలెము నీడలే నాకు మేలాయెను. గాలిని వర్తించి గాలి వేడాను పోల్చిన నీతో. శాలెము నీడలే నాకు మేలాయెను. అర్పణలు నీవు పరిశుద్ధపరచుచున్నావని యేసయ్యా నీ పాదాల అయ్యా నా జీవితాన్ని నీ పాదాల దగ్గర అర్పిస్తున్నానయ్యా. నా బ్రతుకుని నీ పాదాల దగ్గర అర్పిస్తున్నానయ్యా. నీ క్రియలు జరిగించండి, నీ కార్యాలు జరిగించండి, అద్భుతాలు చేయండి నాయనా. యేసయ్యా నీ పాదాల చెంత నా శిరసు వంచెదా. యేసయ్యా నీ పాదాల చెంత నా శిరసు వంచెదా.
యేసయ్యా నీ పాదాల చెంత నా శిరసు వంచగా నీవే నాకని నీకని నాకై శకరబతుల రబతుల శిరల రకరబతుల రబల శకరబతుల వరకరల ఏ రబ శకరబతుల వరకరల ఏ రిబల కరబ శకర వరకరల ఏ రిబల కరబతుల వరకసియాతరల నీవే నాకని నీకని నాకై నాకని జ్ఞాపన చేయుచున్నావని నీవే నాకని నీకని నాకై జ్ఞాపన చేయుచున్నావని నీవే నాకని నాకై జ్ఞాపన చేయుచున్నావని నాకై జ్ఞాపన చేయుచున్నావని నాకై జ్ఞాపన చేయుచున్నావని నీవే నాకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని రబ శకరబతుల బరకరబతుల రబ గాలిని గద్దించి గాలి మేడలు కూల్చిన నీకే శాలేము నీడయే నాకు మేలాయేను. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు మంచిగా బ్రతకడానికి మరలా నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఈరోజు నీకు దేవుని ఆత్మ కావాలన్నా, నీలో దర్శనములు రావాలన్నా, నీకు మేలు జరగాలన్నా, నీ కుటుంబం ఆశీర్వదించబడాలన్నా, నీవు పరలోక రాజ్యంలో పోవాలన్నా, దేవుడు నీకు ఏదైనా చేయాలన్నా ఈరోజు నువ్వు మంచివాడిగా మారాలి, మంచి దానిగా మారాలి. ఈరోజు పరిచర్య కూడా చేయాలన్నా, దేవుని పాత్రలు పట్టుకోవాలన్నా మంచి మనసు ఉండాలండి. ఆదరణ లేని ఈ లోకములో ఆనుకుంటిని ఎదుటే నిలచిన నీపైనే అనురాగ సీమలు అనుబంధము పెంచిన నీతో అరణ్యవాసమే నాకు మేలాయేనో. అవునయ్యా, అవునయ్యా, నీతో ఉంటే అరణ్యమైన ఏదేను తోట వల్లే మారిద్దయ్యా. నీవు లేకుండా భోజనం చేసి నేను బ్రతకలేనయ్యా. ఆదరణ లేని ఈ లోకములో ఆనుకుంటిని ఎదుటే నిలచిన నీపైనే అనురాగ సీమలు అనుబంధము పెంచిన నీతో అరణ్యవాసమే నాకు మేలాయేను. నార్పణలు నీవు పరిశుద్ధపరచు. చేతులెత్తుదామన్నారు, నీళ్ళు మోకాళ్ళ మీద కొద్దామన్నారు. అయ్యా, నన్ను ఒక అర్పణగా నీకు అప్పగిస్తున్నాను. యేసయ్యా, నీ పాదాల చెంత నా శిరము వంచెదా. అందరు చూద్దాం. యేసయ్యా, నీ పాదాల చెంత నా శిరసు వంచెదా.
నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని. పరిశుద్ధుడా ఈరోజు నాయన మంచివాడికి జ్ఞానం ఇస్తాన్నావు, మంచివాడికి సంతోషం ఇస్తాన్నావు, నీతిమంతులు ఎదుట దుష్టులు నిలబడదన్నావయ్యా, మంచివానికి హాని జరగదన్నావయ్యా. మా బ్రతుకుల్లో మా జీవితాల్లో నాయనా మంచి పనులు మేము చేయాలి, నీ కొరకు మంచివారిగా బ్రతకాలి. మా బ్రతుకు, మా కుటుంబాలు, మా జీవితం నాయనా నీ దృష్టికి మంచిదిగా, మనుషుల దృష్టికి మంచిదిగా, సంఘమ దృష్టికి మంచిదిగా, సంఘములోని సేవకుల దృష్టికి మంచిదిగా మీరు మార్చండి. వచ్చిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి. చాలా మంది పరిచర్య చేయాలని ఆశతో ఉన్నారయ్యా. ఎవరెవరు హృదయాలు మంచిగా ఉన్నాయో సమస్తం ఎరిగిన దేవుడు వారి మంచి హృదయాలకు పరిచర్య. ఎవరెవరు మేలు కొరకు ఎదురు చూస్తున్నారు వారి మంచి మనసు చూసి మేలు చేయండి, మీ కార్యాలు జరిగించమని, మహిమ మీరే పొందుకోమని నజరేయుడైన యేసు నామాన ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.